ముఖ్యంగా అంటే మీరే కదా మాకు ముఖ్యమైన రోజు అన్నాడు. ముఖ్యంగా మీరు ఉంటారు, మా కార్యకర్తలు ఉంటారు. ఈరోజు చాలా ఆనందం కంటే ఎక్కువ గుండెల నిండా ధైర్యం వచ్చేలాగా నియోజకవర్గం పల్లె వాడ నుంచి ప్రజలు ముందుకు వచ్చి ఈ నియోజకవర్గంలో వెళ్ళబోతున్న మార్పుకు నేను సైతం రూపాయలకు పరకాల చురుకన్న వైపు మార్చుకొని వచ్చిన మా గుండెల నిండా ధైర్యాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపించి మమ్మల్ని గత 30 ఏళ్ల నుంచి నేను ఎక్కడా తగ్గకోకుండా ఎక్కడ అడిగేసినా గెలుపు అనేది మా మెంటల్ వచ్చేలా చేసుకుంటూ మరొకసారి పేటాల కుటుంబానికి గెలుపుని చూపిస్తాను ఒక సంకల్పంతో ముందుకు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పొద్దు నుంచి ర్యాలీ చూసుకుంటూ వచ్చాం. వాళ్ళ తోలిగడ తారించి ర్యాలీ పార్పాడు దగ్గర ర్యాలీ తీసుకుంటూ వచ్చినాను. ఎవరి నగరంలో చూసినా ఎప్పుడు రాని గవర్నమెంట్ పడగట్టాలి, ఎప్పుడు గవర్నమెంట్ బయట కట్టి ఈసారి అనే దానివల్ల ప్రతి ఒక్కరు మీకులోనూ ఒక ఎదురు చూపు అనేది కనపడుతుంది. ఖచ్చితంగా ఇంకొక 20 రోజులు ఇంకొక 20 రోజులు ఉత్సాహాన్ని తగ్గనివ్వద్దు. 20 రోజుల తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ ఉత్సాహం చూసి నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రకాష్ రెడ్డి బోర్డు రెడీ పెట్టుకుంటాడు మీసాల్లో గుండె ఇచ్చుకోవడానికి. శపథాలు చేయడం కాదు కానీ కూడా ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు జరిగిన నామినేషన్ చూస్తే ప్రకాష్ రెడ్డి కొత్త సౌలభ్యాలకు పెట్టి తెప్పించుకొని పెట్టుకుంటాడు అనమాట. చూపించుకుందామన్న దాని మీద ఈ రోజు నిన్న మాట్లాడుతా చెప్తాను, ఆస్తులు పెంచుతాడంట. నువ్వు ప్రజల్ని ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేసి సంపాదించిన ఆస్తులు నువ్వు పంచడం ఏందయా? దాని కొల్లగొట్టి ప్రజలకు పంచండి. ప్రభుత్వం విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రకాష్ రెడ్డి. ఈ రకంగా రాజకీయం అంటే నీచంగా తయారు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రకాష్ రెడ్డి అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో ఏదో ప్రజలంతా ఓట్లేసి ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి గారు మంచి పేరు తెచ్చుకుంటామని ఆలోచన చేస్తే పరికిమాల కొడుకున్న ఎర్ర ఉండదంటే ప్రకాష్ రెడ్డి అనే తగ్గి పేరు తెచ్చుకున్న పరిస్థితి. దాంట్లో కూడా కాంపిటీషన్ పెడుతున్నారు మీరు. దయచేసి పద్ధతి మానుకో. చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చి నువ్వేం చేస్తావు, నేను ఈ పని చేస్తానని చెప్పుకునే సత్తా ఉంటే దాని గురించి మాట్లాడు. కానీ దానికి మాలంగా ఈరోజు ఏదో పటాలలో మాట్లాడితే ఈరోజు ఏదో నాకు భూములు వేస్తారు, విధులు వేస్తారు, ఫేస్బుక్ లో నాకు లైకులు వస్తాయని చెప్పి ఆలోచన తప్పొచ్చు. ఖచ్చితంగా ఈసారి వచ్చే తెలుగుదేశం గవర్నమెంట్ రాష్ట్రంలో తెలుగుదేశం చెందారు తర్వాత మా మీద పెట్టిన నమ్మకాన్ని ఓర్లు కాకోకుండా ముందుకు తీసుకుంది. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో మురగలెత్తించే బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పథకాల చురుకమ్మ ఎంపీ పార్థసారథి గారు కూడా తీసుకొని మేమంతా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నారు. నియోజకవర్గంలో ఎన్నో పనులు ఉన్నాయి. మన నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత చాలా వరకు ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మనమంతా కలిసి ఆ బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత తీసుకొని నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలంటే మొట్టమొదటిగా రానున్న ఎలక్షన్ లో మనం ఓట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి వచ్చే 20 రోజుల తర్వాత 13వ తారీఖున జరగబోతున్న ఎలక్షన్లలో మీకు ఒకటి గుర్తుండాలి. జరిగిన 5 ఏళ్ళు గుర్తుండాలి. జరిగిన 5 ఏళ్ళు మనం పడిన ఇబ్బందులు గుర్తుండాలి. మన గ్రామాల్లో ఉన్న సమస్యలు గుర్తుండాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటే వద్దు అన్న సైకిల్ గుర్తు వైపు చేయబోతుంది అనే విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోండి. ఈ వచ్చే ఎలక్షన్ లో 2 ఓట్లు అంటే ఎంపీ 2 ఓట్లు, ఎమ్మెల్యే 2 ఓట్లు కాదు. ఎంపీకి 1 ఓటు, ఎమ్మెల్యేకి 1 ఓటు. 2 సైకిల్ గుర్తులు వేసి మీరు 10 మంది వేయించి ఎంపీగా పార్థసారథి గారికి, ఎమ్మెల్యేగా కొరటాల సింతమ్మ గారికి ఇచ్చిన నియోజకవర్గం నుంచి ముందుకు అసెంబ్లీకి పంపిస్తా, పార్లమెంట్ పంపిస్తాలని మనందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.